మీరు మళ్ళీ తిరిగి కొడైకెనాల్ వెళ్ళిపోతారనుకున్నాను లెఫ్టినెంట్. కానీ మీరు ఇక్కడికే తిరిగి ట్రాన్స్ఫర్ అడిగారని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీ నుంచి ఇక్కడ ట్రైన్ అవ్వబోతున్న జూనియర్స్ చాలా నేర్చుకుంటారు. సారీ లెఫ్టినెంట్, మీ వైఫ్ గురించి విన్నాం. నిజంగా చాలా బాధ అనిపించింది. ఇంతకీ పిల్లలు ఎలా ఉన్నారు లెఫ్టినెంట్? దే ఆర్ స్టిల్ ఇన్ షాక్ సార్. చూసుకునే అమ్మ పక్కన లేదనే నిజాన్ని నమ్మడానికి వాళ్ళు రెడీగా లేరు. కొంచెం డైవర్షన్ ఉంటుందని స్కూల్లో జాయిన్ చేశాను. బ్రతికున్నన్నాళ్ళు చావు అనే నిజాన్ని పక్కన పెట్టేస్తాం. ఇదిగో ఇలా అప్పుడప్పుడు మనం ప్రేమించిన వాళ్ళని తీసుకెళ్ళిపోయి నిజాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఐఎమ్ సారీ లెఫ్టినెంట్. ఈ రోజు నుంచి మీరు జాయిన్ అయినట్టే. థ్యాంక్ యూ సార్. అండ్ ఆల్సో రాతోడికి కూడా ఇక్కడే పోస్టింగ్ ఇచ్చాం. ఎందుకు సార్? ఐ డోంట్ నో. హీ ఆస్క్డ్ ఫర్ ది ట్రాన్స్ఫర్. అడీస్, ఏంటి రాతోడు, నువ్వు ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకోవడం ఏంటి? మరి అక్కడ నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? సార్, అక్కడ నా పిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళ అమ్మ, నా వైఫ్ను చూసుకోవడానికి మా అమ్మా నాన్న ఉన్నారు. కానీ ఇక్కడ పిల్లల్ని చూసుకోవడానికి ఎవరూ లేరు కదా సార్. చిన్నప్పటి నుంచి ఈ చేతులతో ఎత్తుకొని పెంచాను సార్. అమ్మగారి తర్వాత వాళ్ళు కాస్త చనువుగా ఉండేది నాతోనే సార్. ఇలాంటి సమయంలో వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళలేకపోయాను సార్. అందుకే ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. థ్యాంక్ యూ. దేవుడా, ఈ కొత్తగా వచ్చిన లెఫ్టినెంటే నాకు దిక్కు. ఎలా అయినా సరే ఆయనతో ఈ లెటర్ మీద సంతకం పెట్టించేలా చూడు స్వామి. నా లైఫ్ లో ప్రతిసారి ఇతను ఎంట్రీ ఏంటి? ఏమయ్యా శివయ్య, నీకు ఇది న్యాయమేనా? ఎందుకు ఇతన్ని వద్దంటున్నా నా లైఫ్ లోకి ఎంట్రీ ఇప్పిస్తున్నావు? ఏ లెఫ్టినెంట్ కాకపోయినా కనీసం లెఫ్టినెంట్ అసిస్టెంట్ అయినా అయి ఉంటాడు. వెళ్ళి హెల్ప్ అడిగితే పోలే. భాగమతి, శత్రువుని సహాయం అడగడం అంటే ఓటమిని ఎదురెళ్ళి ఒప్పుకున్నట్టే. ఇతని హెల్ప్ నాకు అవసరం లేదు. భాగి, లోన్కి ఈఎంఐ కట్టడానికి దిక్కులేదు. నీకెందుకే ఈగోలు? కామ్గా పోయి హెల్ప్ అడుగు. నేనెళ్ళి హెల్ప్ అడగడం ఏంటో. హలో బాస్. హలో. సరే. హలో సార్, ఓకేనా? రెజిమెంట్ లో కొత్త లెఫ్టినెంట్ జాయిన్ అయ్యారంట కదా? ఎలాంటోడేంటి? ఎలాంటోడంటే? అదేనయ్యా, మనిషి ఎలాంటోడు అని. ఏంటి అర్థం కాలేదా? అయ్యో, అతని వీక్నెస్ ఏంటి అని. వీక్నెస్ అంటే?
ఇట్రా ఇట్రావయ్యా. అంటే అదేనయ్యా, అతనికి ఆమ్యామ్యాలు తీసుకునే అలవాటుందా? గిఫ్టుల రూపంలో అయినా సరే అలాంటిదేమైనా ఉంటే కొంచెం లీక్ చెయ్యి. ఏంటి ఏం మాట్లాడావు? ఓ మధ్యలో నీకేంటన్నా? నీ రుణమే ఉంచుకోనులే, నీకో ఎంతో కొంత ఇస్తా. చెప్పు. ఓ సీసీ కెమెరాస్ ఉన్నాయని భయపడుతున్నావా? ఇదే సెటిల్మెంట్ బయట చేసుకుందాంలే. అయ్యో నువ్వు మొహమాట పడకు. అట్లీస్ట్ ఆ లెఫ్టినెంట్ ఎక్కడ ఉంటారో చెప్పండి. హెల్ప్ చేస్తాడనుకుంటే వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళాడు. సార్ చెప్పండి. కొత్త లెఫ్టినెంట్ జాయిన్ అయ్యారంట కదా? అవునండి, ఇవాళ ఛార్జ్ తీసుకున్నారు. ఆయనతో ఒక చిన్న పనుండొచ్చాను సార్. ఆయన ఎలాంటి వారు? చాలా స్ట్రిక్ట్ అండి ఆయన. డైరెక్ట్గా ఆయన కలవడం కంటే సార్ దగ్గర రాథోడ్ అని ఉంటారు, ఆయన కలవండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. ఓకే. రాథోడ్ పేరే ఇంత పవర్ఫుల్ గా ఉందంటే మనిషి ఇంకెంత పాజిటివ్ గా ఉంటాడో. ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. నేను ఎక్కడున్నాను ఇప్పుడు? మర్యాదగా చెప్పు. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇతను అయితే చాలా స్ట్రిక్ట్. సార్ పేరు చెప్పకుండా వెళ్ళిపోయిన అమ్మాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, కొడైకెనాల్లో నన్ను కాపాడినందుకు. ఆ రోజు మీరు లేకపోతే నేనేమైపోయేదాన్నో. ఇంతకీ ఇక్కడేం చేస్తున్నావు? ఇప్పుడైతే ఒకరి కోసం వెతుకుతున్నాను సార్. ఎవరో చెప్పు, ఎక్కడుంటారో నేను చెప్తాను. 6 feet, బాడీ ఫిట్ గా ఉంటుంది. ఫీచర్స్ అంటే కష్టం గాని పేరు తెలిస్తే చెప్పు. ది గ్రేట్ రాథోడ్ గారిని కలవాలి. నా కోసమే చూస్తున్నావా? ఊరుకోండి సార్, ప్రాంక్ చేసినా నమ్మేలా ఉండాలి. రాథోడ్ పేరెలా ఉంది? పేరుకి తగ్గట్టు 6 pack తో ఉండాలి. మీలా ఫ్యామిలీ ప్యాక్ తో కాదు. అంటే పట్టేసుకొని ఉంటే పవర్ఫుల్ పేరు పెట్టుకోకూడదా? వేదవ జీవితం. సార్ సార్ సార్, నేనిప్పుడు ఏమన్నానని ఈయనంత హర్ట్ అయి వెళ్ళిపోతున్నారు? వాళ్ళందరూ ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. రేపొద్దునే వచ్చి అందరికంటే ముందు ఆ లెఫ్టినెంట్ ని కలవాలి. మిస్టర్ గుప్తా, ఏంటి నా పిల్లలు ఇంకా రాలేదు? పోనీ నన్ను పోయి చూచిరమ్మందు ఆ బాలిక. స్కూల్ చాలా దూరం కదా, ఈ వయసులో అంత దూరం ఏం నడుస్తారులే. ఓ సారీ, పవర్ లేనిది నాకు కదా, మీకు కాదు కదా. మరైతే చెట్టు మీద కోతులు అక్కడే కూర్చున్నారే, వెళ్ళి తగలడండి. అసలు నీవు ఏ భాష మాట్లాడుచుంటూ నీకు తెలియచున్నదా బాలిక? పిల్లలు, అయ్యో ఏమైంది? ఎందుకు నా పిల్లలు ఎంత నీరసంగా ఉన్నారు? వెళ్ళి వీక్షించుము.
అరేరే వచ్చేసారా? ఫస్ట్ డే ఎలా ఉంది? ఏమైందమ్మా? ఏమైంది? అరే ఏంట్రా అలా డీలా పడిపోయారు? ఏమైందమ్మా? ఆకలిగా ఉంది తాతయ్య. తినడానికి ఏమైనా పెట్టరా? అదేంటమ్మా మధ్యాహ్నం ఏం తినలేదా? అమ్మా బెండకాయ కూర. ఇందులో కూడా బెండకాయ కూరే ఉందండి. ఇందులో కూడా అదే ఉంది. నీలా నీలా అమ్మగారు చెప్పండమ్మా. నేను బాక్స్ లో పెట్టమని చెప్పిందేంటి, నువ్వు పెట్టిందేంటి? ఏమో అమ్మా, మనోహరి అమ్మగారు ఏం పెట్టమంటే అవే పెట్టాను. అమ్మాయి చెప్పడం సరే, నువ్వు చేయడం సరే. ఇంట్లో ఏమైనా చేసేటప్పుడు మమ్మల్ని అడిగి చేయాలని తెలియదా నీకు? అయినా నువ్వు పనిచేస్తుంది మా దగ్గర, అమ్మాయి దగ్గర. నేనే పెట్టమని చెప్పాను అంకుల్. అంటే అమరేంద్ర పిల్లలకి హెల్దీ ఫుడ్డే పెట్టమని చెప్పాడు. వాడు చెప్పేదేంటి? వాడెప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. దాన్ని పట్టుకుని నువ్వు చేసిన పనేంటి? పిల్లలకి ఏం పెట్టాలో ఏం పెట్టకూడదో నాకు తెలీదా? చిన్న పిల్లలు కడుపు నిండా తింటేనే చదువు బుర్రలోకి వెళ్తుంది. ఇంకొకసారి పిల్లల విషయంలో గాని వాళ్ళ ఫుడ్ విషయంలో గాని జోక్యం చేసుకోక అమ్మాయి. అయ్యో, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు నా పిల్లలకి ఏమైనా పెట్టండి. పాపం వాళ్ళెంత ఆకలితో ఉన్నారో ఏంటో. అర్థమైందా? లేండి నాన్న, లేవండి. లేవండమ్మా. రండి, ఏమైనా తిందురు గాని. రామ్మా, రా నాన్న, పద. అయ్యో, ఏంటమ్మగారు, పెద్దమ్మగారు అలా తిట్టేశారు? ఆ బాలిక అటు పక్కకు వెళ్ళి. నాకు కావాల్సింది కూడా అదే. అందుకే వాళ్లతో కావాలని తిట్టించుకున్నా. ఓహో, ఇప్పుడు ఆవిడ తిట్టిన మ్యాటర్ని అడ్డు పెట్టుకొని నేను అమరేంద్రతో ఆడిన గేమ్తో అమరేంద్రకి దగ్గర అవుతాను. హలో, నేనండి కొడైకెనాల్ నుంచి మాట్లాడుతున్నాను. హలో అరుంధతి గారు. హలో భాగి, నేను కొడైకెనాల్ నుంచి. ఎవరు అని అడుగుతున్నానా? ఏంటి అలా ఉన్నావు? నిన్ను చూస్తా అంటే హ్యాపీగా ఉన్నావా అర్థమైతలేదు, డల్గున్నావా అర్థమైతలేదు. చాలా రోజుల తర్వాత ప్రోగ్రామ్ చేశాను కదా, ఏదోలా ఉంది. నీ ఫ్యాన్స్ అయితే ఫోన్ల మీద ఫోన్లు చేసినట్టున్నారు కదా. కానీ ఎప్పుడు ప్రోగ్రామ్ చేసినా ఫస్ట్ కాల్ కొడైకెనాల్ ఆవిడదే వచ్చేది కదా. ఇవాళ రాలేదే. ఏ పొజిషన్లో ఉన్నా తప్పకుండా కాల్ చేసి మాట్లాడేవారు. ఆవిడ్ని తలుచుకున్న ప్రతిసారి గుండెల్లో ఏదో అలజడి ఉంటుంది. తెలియని బాధ మనస్సుని కమ్మేస్తుంది. ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేకపోతున్నా కానీ ఏదోలా ఉంది. ఆవిడే ఫోన్ చేసి చెల్లని, నా బంగారు తల్లని
టికెట్ వేసి మరీ కొడైకెనాల్కి పిలిపించుకుని మొహం కూడా చూడలేదు. మళ్ళీ ఫోన్ చేశావు, లిఫ్ట్ చేయలేదు. పోనీ కాల్ బ్యాక్ కూడా చేయలేదు కదే. దానికి నువ్వేం చేస్తావు? అదే నాకు అర్థం కావడం లేదు. అప్పుడెందుకు అంత ప్రేమ చూపించింది, ఇప్పుడెందుకు ఇంత దూరం పెడుతుంది? అసలు ఆవిడ ఎక్కడుంది, ఎలా ఉంది? సరే ఓ పని చేయి, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫోన్ చేయి. లిఫ్ట్ చేస్తుందో లేదో చూద్దాం. కబోర్డ్లో నుంచి ఫోన్ రింగ్ అయిన సౌండ్ ఎందుకు వస్తుంది? అమ్మ ఫోన్ పగిలిపోయిందని కొత్త ఫోన్లో సిమ్ వేశారు కదా, అది రింగ్ అవుతుందనుకుంటా. హలో హలో, ఎవరు? అది మేం అడగాలి, కాల్ చేసింది మీరు. అసలు ఎవరు మీరు? నేను మీ అమ్మగారి కోసం కాల్ చేశాను. మా అమ్మ కోసమా? అవును. ఆవిడుంటే ఒకసారి ఫోన్ ఇస్తావా? మాట్లాడాలి. మా అమ్మతో మాట్లాడాలా? అవును నాన్నా. అది మా అమ్మ. అంజలి, ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మ ఫోన్కి ఎవరో ఫోన్ చేశారు డాడీ. హలో, ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. హలో, హూ ఇస్ దిస్? హలో, మీ వాయిస్ ఎక్కడో విన్నానండి, కానీ ఎక్కడ అనేది గుర్తు రావట్లేదు. ఎవరు మీరు? మీకేం కావాలి చెప్పండి. నేను మీ వైఫ్. హలో 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 హలో. ఛార్జింగ్ అయిపోయినట్టుంది. హలో, కాల్ కట్ అయిపోయింది. ఆవిడింట్లో లేరనుకుంటా. వాళ్ళ పాప హస్బెండ్ మాట్లాడారు. సరే, ఎక్కువ సోచాయించకు, 2 రోజులాగి చేద్దావు గాని. నేను పోయి గ్రీన్ టీ తీసుకొస్తా, సరేనా? స్కూల్లో ఫస్ట్ డే ఎలా అయింది? బాగైంది డాడీ. అక్కేంటి ఇలా చెప్తుంది? లేట్గా జాయిన్ అయ్యారు కదా, టీచర్స్ బాగానే రిసీవ్ చేసుకున్నారా? అది బాగానే రిసీవ్ చేసుకున్నారు డాడీ. ప్రాబ్లం ఏం లేదు కదా? ఏం లేదు డాడీ, అంత సెట్. అది డాడీ, ఇవాళ స్కూల్లో అంజలికైతే స్కూల్ బాగా నచ్చేసింది డాడీ, అదే చెప్తుంది. డిన్నర్ చేశారా? చేసాం డాడీ, హోంవర్క్ చేసుకుంటున్నాం. నైస్. త్వరగా చేసి పడుకోండి, మళ్ళీ మార్నింగ్ లేవాలి కదా. సరే డాడీ. గుడ్ నైట్ కిడ్స్. గుడ్ నైట్ డాడ్. మీరెందుకు డాడీకి అబద్ధం చెప్పారు? నన్ను కూడా నిజం చెప్పనివ్వలేదు. ఫస్ట్ డేనే కంప్లైంట్స్ ఇస్తే, ఫస్ట్ డే కదా ఇలానే ఉంటుంది, అలవాటు అవుతుందిలే అంటారు. అలా చెప్పడం వల్ల డాడీ ఇబ్బంది కూడా పడతారు కదా. సర్లే. నేను చెప్పింది గుర్తుందిగా? నేను చూసుకుంటానమ్మా. బాబు గారు, భోజనం రెడీ చేశానండి. అమ్మ నాన్న పిల్లలు తిన్నారు కదా? తిన్నారు బాబు గారు. సరే, వస్తున్నా. ఇదేంటి మనోహరి అమ్మగారి గురించి అడగలేదు? అందరూ తిన్నారు గాని మనోహరి అమ్మగారు తినలేదు బాబుగారు.
ఇంకా తినలేదా? ఎందుకు? తినకూడదనుకుంటున్నారంట బాబు గారు. తినకూడదనుకోవటం ఏంటి? ఎక్కడ తను? బయట ఏడుస్తూ ఉన్నారు బాబు గారు.